నమస్తే, నేను మధు. తెలంగాణలో నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అవార్డ్స్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఏపీ ఈ యొక్క అవార్డులు ఇవ్వడంలో వెనుకబడినట్లు ఆ వ్యాఖ్యల్లో అర్థంగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, చిరంజీవి గారు అంటేనే ఇండస్ట్రీకి పెద్ద అంటారు. గతంలో చూసుకుంటే ఏపీలో అవార్డులు ఇవ్వడం లేదని పలువురు కూడా వాదించారు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అంటున్నారు, అంటే ఇండైరెక్ట్ గా అలా మాటలు వచ్చేలాగే అంటున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి మేడం? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తోంది. రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఇది రెండోసారి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం. గత సంవత్సరం గద్దర్ పేరుతో అవార్డ్స్ పెట్టి తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్ అని ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా వారు పెద్దవారు, కానీ వారు పట్టించుకోవట్లేదు అన్నారు. అయితే మీకు గుర్తుంటే కనుక అయితే పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు గతంలో. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చి కలవలేదు సినీ పెద్దలు సీఎం అయ్యాక అని. మరి మీ వైపు ల్యాబ్స్ పెట్టుకుని, అంటే ఇండస్ట్రీ వైపు నుంచి మీరు ఎట్లా అంటారు? అయినా ఇంకొకటండి, ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఉంది ఇవాళ, వీళ్ళందరూ తెలంగాణలో ఉన్నారు. ఆంధ్రాలో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ మాత్రం ఉన్నారు. మరి మీరేం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి? సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు? సినిమా పెద్దలు అక్కడ ఏమైనా ఒక స్టూడియో నిర్మించుకున్నారా? నిర్మించుకుంటామని వెళ్ళి అడిగారా? ఇప్పుడు ఇవాళ ఏంటి కేపాప్ గురించి మాట్లాడారు, ఆయన జపనీస్ యానిమేషన్ గురించి మాట్లాడారు. ఇవన్నీ మీరు అక్కడెందుకు పెట్టట్లేదు? మీకు భూమి చాలా ఈజీగా వస్తుందిగా, 99 పైసలకి ఎకరా ఇస్తారుగా. ఇవాళ మీకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందిగా. మీ తమ్ముడే ఉన్నారు కదా అక్కడ ఉప ముఖ్యమంత్రి కింద. మరి మీరు ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు? మీరు అన్నారు ఇందాక చిరంజీవి గారు సినిమా పెద్ద అని. మరి సినిమా పెద్దగా వారు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనం ఆయన మాట్లాడడంలో తప్పుందా ఒప్పుందా పక్కన పెడితే, ఒక మాట అనే ముందు మన వైపు నుంచి ఏం చేస్తామని కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం మాట్లాడక్కల్లా. ఎందుకంటే ఇవాళ ఏమంటారు, సినిమా ఇండస్ట్రీని నేను ఎత్తున పెట్టుకుంటాను, హాలీవుడ్ వైపు చూడండి, బాలీవుడ్ కాదు మనకని ఆయన చెప్పారు. మీకు ఏం కావాలన్నా చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు చేయనని అన్నారా? ఇప్పుడు నంది అవార్డ్స్ ఎవరు ఇవ్వలేదు? ఎన్ని సంవత్సరాలైంది ఆంధ్రాలో? ఇక్కడ 10 ఏళ్ళు అసలు బీఆర్ఎస్ టైంలో ఎవరైనా మాట్లాడారా? లేదు. 12 ఏళ్ళు అసలు ఇవ్వనే లేదు. తర్వాత కదా ఈయన ఇనిషియేటివ్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో మీరు ఎందుకు అడగలేదు? న్యాయం ఒకటే కదా. ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎవరైనా గళం విప్పారా? ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ 10 ఏళ్ళు ఎవడు నోరు విప్పలేదు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ని తక్కువ చేసి ఎవడు మాట్లాడద్దు. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ శాతం, మీరు మోర్ దాన్ 80% ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళే ఇండస్ట్రీలో. ఈరోజు మీరు ఏంటంటారు, డైరెక్టర్స్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి, హీరోయిన్ల దగ్గర నుంచి, మీరు ఇండస్ట్రీలో ఉండే ఏ క్రాఫ్ట్ అయినా సరే ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళే. కాబట్టి మనం మన రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. మీరు ఆంధ్ర వెళ్ళి ఉంటున్నారా? ఎంతకాలం ఎంతమంది ఉంటున్నారు? గత జగన్ హయాంలో కూడా చిరంజీవి గారు అండ్ కొంతమంది పెద్దలు కూడా, సినీ పెద్దలు కూడా వెళ్ళి కలవడం జరిగింది మేడం. కలవడం జరిగినప్పుడు కూడా అక్కడ కొన్ని అవమానాలు కూడా వాళ్ళు ఫేస్ చేశారు. మరి అటువంటిది వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళు ఇవాళ చిరంజీవి గారు ఏమని ఉండాలి? ఇట్లా జరిగింది మాకు వైసీపీ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది అంటే సరిపోతుంది తప్ప మీరు పట్టించుకోవట్లేదు, చిన్న చూపు చూస్తున్నారు, ఇట్లా మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ ప్రచారం కూడా చేశారు కదా మేడం, ఇండస్ట్రీ ఇక్కడ తీసుకురండి, పెట్టండి, మేము కూడా ఎంకరేజ్ చేస్తాం అన్నారు. మరి మీరేం ఇనిషియేటివ్ అడగకపోయినా కానీ వాళ్ళే చెప్పారు. చెప్పినప్పుడు మీరు వెళ్ళి ఏం మాట్లాడారు అని మనం ఇవాళ చిరంజీవి గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళని అడుగుతున్నాం. అందుకని నిన్న స్టేజ్ మీద ఆ రకంగా మాట్లాడటం ఆంధ్ర వాళ్ళ మనసులను దెబ్బతీసాయండి. చాలా మంది బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉంటూ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండగా వారు ఆ రకంగా మాట్లాడటం అనేది ఎవరికి సబబుగా అనిపించలేదు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది, మీరు అడగండి వెళ్ళి, తప్పులేదు, మాకు ఇవి కావాలి అని అడగండి, ఖచ్చితంగా ఇస్తారు ఎవరైనా కూడా. ఏపీ అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు, కానీ ఏపీ నుంచి వచ్చే అవార్డులు మాత్రం కావాలి మేడం. అట్లా మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఏపీ అంతలా దిగజారినప్పుడు ఎవరు పట్టించుకోలేం, మాట్లాడలేదు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం ప్రశ్నిస్తున్నాం అంతే.
ఎందుకంటే ఇవాళ ఎంత కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టించడానికి. అప్పుడు నేను ఆయన ఏమని ఉండాలి, ఇంత అభివృద్ధి పదంలో మీరు పరిగెట్టిస్తున్నారు, సో సినిమా ఇండస్ట్రీని కూడా పరిగెట్టించండి అని అడగాలి, అంతే. సింపుల్. అంతేగాని మనం ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్కి రాలేం, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళగలం. అవును, వీళ్ళు వెళ్ళి కలవకపోయినా కానీ ఒక మెయిల్ ద్వారా లేదంటే ఒక ఫోన్ కాల్ వెళ్ళి కలవాలండి. ఎందుకు మెయిల్ ఫోన్లు ఎంతసేపు వెళ్తారు, ఎన్ని గంటలు పడుతుంది ఇక్కడ నుంచి విజయవాడకి? ఇస్ ఇట్ సో ఫార్? మీకు అవసరమైతే ఎక్కడికైనా వెళ్తారు కదా, అది తప్పది. ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా. అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేదండి మెడ్రాస్లో ఉన్నప్పుడు? అద్భుతంగా ఉండేది తెలుసా. ఇక్కడికి వచ్చాకే అంటే ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ ఈ లుకలకలు అప్పుడు అసలు లేవు, హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏమి ఉన్నాయని అంటలే నేను, కానీ ఉండకుండా చూసుకోండి అని అంటున్నాను. మరి ఒకవేళ ఏపీకి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా వెళ్తే అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి మేడం? ఏమైనా ఇస్తారండి, ఏం కావాలో చెప్పమానండి. ఇప్పుడు వైజాగ్ ఇవాళ ఐటీ హబ్ అవుతుంది, వైజాగ్ అన్ని రకాలుగా బాగుంటుంది, హ్యాపీగా వాళ్ళకి ఎంత స్థలం కావాలన్నా ఇస్తారు. అయినా ఒకటండి, ఇప్పుడు వీళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలి ప్రభుత్వం ఏమన్నా? వీళ్ళందరికీ ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వీళ్ళు ఇంకా ఎదురు కార్మికులు కట్టించి ఇవ్వచ్చు అందరూ కలిసి. మొత్తం సినీ పెద్దలు అందరూ తలుచుకుంటే కార్మికులకు వాళ్లే కట్టించి ఇవ్వచ్చుగా స్థలం ప్రభుత్వాన్ని అడిగి. మీరు చెయ్యాలనుకుంటే మనసుంటే మార్గం ఉంటుందని ఫస్ట్ మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాక మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది, అంతే. చూద్దాం మేడం ఎవరు ముందడిగేస్తారు మరి ఏపీలో స్టూడియోస్ సాధించడానికి. సో ఏదేమైనా సరే చిరంజీవి గారే కాదు, గతంలో కూడా కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మరి దీని గురించి ఏపీ డిప్యూటీ సీఎం కూడా స్పందించడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఏకంగా సినీ పెద్దనటువంటి చిరంజీవి గారు ఈ వ్యాఖ్యలు చేయడం తగదని కూడా చాలా మంది అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో. మరి ఈ వివాదంతో అయినా సరే ఏపీలో మళ్ళీ సినీ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుందో లేదో వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.